నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పండి అన్నా. ప్రసాద్, ఆ DVD ఉందన్న వాడిని నిన్న నైట్లోగా పట్టుకుంటానన్నావు, ఏమైంది? నాన్న, వాడు చచ్చాడు నాన్న. ఏంటి, చచ్చిపోయాడా? అవునా? మరి ఆ DVD? వాడు ఇల్లు మొత్తం సర్చ్ చేశాం, ఏమీ దొరకలేదు. నాకు తెలిసి అటువంటి DVD ఉండుండదు. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఫేస్బుక్, ట్విట్టర్లో స్ప్రెడ్ అయి ఉండేది. సో ఆ DVD ప్రాబ్లం ఈ రోజుతో ముగిసిపోయింది అనుకోండి. హే, వాడు చావడం ప్రాబ్లమేగా. ఆ DVD కోసం వాడినెవడో చంపండొచ్చుగా. అటువంటిదేం జరిగి ఉండదు నాన్న. హే ప్రసాద్, నువ్వు అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటున్నావు. ఏం జరుగుతుందో తెలుసా? one chili chicken, 1 chicken noodles. Okay ma'am. Sir, నాకు కాఫీ. Okay sir. పూజ, నిజానికి శ్యామ్ ఒక అమ్మాయిని నగ్నంగా వీడియో తీసేంత చెడ్డవాడేమీ కాదు. కాబట్టి దయచేసి వాళ్ళు చెప్పేది నమ్మొద్దు. నేను ముందు నిన్ను నమ్ముతానేమో చూడు. ఎంత బాగా చెప్పావే. మా అక్కయ్యని పిల్లల్ని వదిలేసి నీకోసం రోడ్ అంతా పిచ్చివాళ్ల తిరిగాను చూసావా? నన్ను అనుకోవాలి. నీ ఫ్రెండ్ వల్లే నాకిన్ని సమస్యలొచ్చి పడ్డాయి. వాడితో కలిసి నువ్వేదైనా తప్పు చేశావేమోనని ముందు ఆలోచించు. ఫూల్ లాగా మాట్లాడకు. శ్యామ్ కావాలంటే DVDని మా ఇంట్లో వదిలేసేవాడుగా, మీ ఇంట్లో ఎందుకు పెట్టాడు? అప్పుడు నీకు దీనికి సంబంధం ఉందని నేను అనుకోవచ్చుగా. శ్యామ్ని చెడ్డవాడిగా చూపించి మనిద్దరిని ప్లే చేసి ఏదో చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అదేదో కనిపెట్టేంత వరకు దయచేసి నీలో ఉన్న ఈగోని తీసి పక్కన పడే. Excuse me ma'am. పూజ, వాళ్లకు సంబంధించి మనిద్దరు మాత్రమే టార్గెట్. మనిద్దరి ఇళ్లలో మాత్రమే స్పైకామ్ని ఫిక్స్ చేశారు. నీకు DVD గురించి తెలియదంటే అప్పుడు నీ ఇంటికి ఎవరన్నా వచ్చారా? మా ఇంటికి నేను నా సర్వెంట్ తప్ప ఇంకెవరూ రారని వాళ్ళతో నేను చెప్పేశాను. నీకు తెలీదా ఏంటి? వాళ్ళు వచ్చేసారు. త్వరగా రా. సార్, నేనొకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? చెప్పు. సిద్ధార్థ్ సార్ సమస్యలన్నిటికీ వెనకాలున్నది ప్రసాద్ సరే సార్. సార్, ఎవరైనా హత్య చేసి ఇంత సంతోషంగా ఉండగలరా? అతన్ని చూస్తే హత్య చేశాడని అనిపిస్తుందా? సార్, మీ ప్రసాద్ సార్ని మీ పెంపుడు కొడుకు అని అంటున్నారు. ఆయనకి మీ మీద ప్రేముంటే సిద్ధార్థ్ సార్ నిశ్చితార్థానికి ఆయన ఊర్లోనే కదా ఉన్నారు, మరి ఎందుకు రాలేదు? ఏ కొడుకైనా తండ్రి మాటలు చాటు నుండి వింటారా సార్? కానీ ప్రసాద్ సార్, మీరు సిద్ధార్థ్ సార్ మాట్లాడేటప్పుడు ఆయన చాటుగా ఉండి వినడం నేను చూశాను సార్. సార్, ఎవరో సిద్ధార్థ్ సార్ మీద కక్ష ఉన్నవాళ్ళు తప్పు చేసి సిద్ధార్థ్ సార్ మీద నిందలు వేస్తున్నారు అనేమో నాకు అనిపిస్తుంది సార్. అది ఎందుకు ప్రసాద్ సార్ అయి ఉండకూడదు?